డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని మొదటి పదమైన నౌన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నౌన్ అనేటువంటిది ఒక వస్తువు యొక్క లేదా ఒక వ్యక్తి యొక్క లేదా ఒక ప్రదేశం యొక్క పేరును సూచించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని నౌన్ అంటారు. అదే మనము తెలుగులో అయితే భాషా భాగములు అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా నామవాచకము అని వాడతాం. నామవాచకము అంటే పేర్లను సూచించున్నది. అదేవిధంగా ఆంగ్ల భాషలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పేర్లను సూచించడానికి నౌన్గా ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్గా రాము ఈజ్ ఏ స్టూడెంట్, ఢిల్లీ ఈజ్ ఏ బిగ్ సిటీ, రోజ్ ఈజ్ ఏ ఫ్లవర్. ఈ పై 3 వాక్యాల్లో రాము అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క పేరు, ఢిల్లీ అనేటువంటిది ఒక ప్రదేశం యొక్క పేరు, రోజ్ అనేటువంటిది ఒక వస్తువు యొక్క పేరు. ఈ మూడింటిని నౌన్గా ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. అదేవిధంగా నౌన్లోని రకాల గురించి పరిశీలన చేస్తే అందులో 7 రకాలైనటువంటి నౌన్స్ ఉన్నాయి. మొదటిది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అనేటువంటిది పర్టికులర్గా ఒక వ్యక్తికి ఒక ప్రదేశానికి చెందినది. రాము ఈజ్ ఎ స్టూడెంట్, రాము అనేటువంటిది ప్రాపర్ నౌన్. ఢిల్లీ అనేటువంటిది ఒక ప్రాపర్ నౌన్. అంటే ప్రదేశానికి వ్యక్తికి ఖచ్చితంగా చెప్పినటువంటి పదాన్ని ప్రాపర్ నౌన్గా చెప్పవచ్చు. ఇక రెండవ రకమైనటువంటిది కామన్ నౌన్. కామన్ నౌన్ అనేటువంటిది అందరికీ సంబంధించి కామన్గా సహజంగా ఇవ్వబడినటువంటిది. ఇది ఎగ్జాంపుల్గా మనము స్టూడెంట్ అని చెప్పవచ్చు. స్టూడెంట్ అంటే ఎవరు అని చెప్పలేము, ఎవరికైనా వర్తిస్తుంది. ఇది కామన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి కామన్ నౌన్కి ఎగ్జాంపుల్గా స్టూడెంట్, గర్ల్, బాయ్ అని చెప్పవచ్చు. ఇక మూడవది అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది ఒక మానసికమైన భావన, ఒక మనసుకు సంబంధించినటువంటి భావన. దీనిని మనము లెక్కించలేము, చూడలేము, తాకలేము. అలాంటి దానికి సూచించేటువంటి పేరును మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా బ్రేవ్, కరేజ్, లవ్, హేట్. లవ్ అనేటువంటిది, హేట్ అనేటువంటిది మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం. అయితే మనం దాన్ని చూడలేము, దానిని మనము ఎంత అని లెక్కించలేము. అలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్ అనవచ్చు. ఇక 4వ రకానికి చెందినటువంటిది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే సామూహికంగా, గుంపుగా అన్నింటినీ కలిపి ఒక వర్గంగా, ఒక యూనిట్గా చేసి వాటికి ఉపయోగించేటువంటి పదాన్ని కలెక్టివ్ నౌన్ అని చెప్పచ్చు. ఆర్మీ. ఆర్మీ అంటే సైన్యము. సైన్యములో ఎంతోమంది ఉంటారు. అలాంటి వాటికి అన్నిటికీ కలిపి ఒక భాగంగా, ఒక యూనిట్గా చేసి మనం ఉపయోగిస్తాం. కాబట్టి కలెక్టివ్ నౌన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పదము. అదేవిధంగా 5వ రకానికి చెందిన నౌన్ను కాంక్రీట్ నౌన్ అంటాము. కాంక్రీట్ నౌన్ అంటే ఫిజికల్గా చూడగలిగేటువంటిది, టచ్ చేయడానికి అవకాశం ఉండేటువంటిది, లెక్కించడానికి వీలుండేటువంటి పదాలను ఏవైతే పదార్థాలు కానీ వస్తువులు కానీ ఉంటాయో వాటిని సూచించడానికి ఉపయోగించేటువంటి పదాన్ని కాంక్రీట్ నౌన్ అంటాము. బుక్, పెన్, పెన్సిల్, టేబుల్ ఇవి కాంక్రీట్ నౌన్కు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. వీటిని లెక్కించవచ్చు, వీటిని తాకవచ్చు, వీటిని చూడవచ్చు. ఇక 6వ రకానికి చెందిన నౌన్ను కౌంటబుల్ నౌన్స్ అంటారు. అంటే లెక్కించడానికి వీలు కలిగినటువంటి పదాలను ఉపయోగిస్తే వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి అని లెక్కించడానికి ఉపయోగించేటువంటి దానికి ఉపయోగించబడే పదాన్ని కౌంటబుల్ నౌన్ అంటారు. అంటే పెన్స్, బుక్స్, స్టూడెంట్స్, పేపర్స్ వీటన్నిటి కూడా ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అని మనం లెక్కించవచ్చు. కాబట్టి దాన్ని మనము కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఇక చివరిది 7వది అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్. లెక్కించడానికి వీలు లేనటువంటి దాన్ని ఎప్పుడైతే మనము ఉపయోగిస్తామో
ఆ పదాలను మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ స్కై, ఎగ్జాంపుల్ మ్యూజిక్. మ్యూజిక్ అనేదాన్ని మనం వినవచ్చు, కానీ అది ఎంత ఏమి అనేటువంటిది లెక్కించడానికి వీలు లేదు, కాబట్టి దాన్ని మనము అన్కౌంటబుల్ నౌన్గా చెప్పవచ్చు. కాబట్టి మొత్తం నౌన్లో 7 రకాలైనటువంటి పదాలు 7 రకాలుగా ఉన్నాయి. థ్యాంక్ యూ.